దిమాగి నక్సల్ అనే పదం నేను నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ చూపిస్తా. పాపం ఐటీ సెల్ ఇన్ఛార్జిని మార్చి బ్యాక్ ఫుట్లో ఉన్నాము అని బీజేపీ ఈ 3 ఛాలెంజ్లకి సమాధానం చెప్పే పరిస్థితి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాడిన ఒక పదం దేశ రాజకీయాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితి కదా. యంగ్స్టర్స్ లైక్ కాక్రోచ్ అక్కడే పుట్టింది కదా. ఇప్పుడు ప్రధాని మోదీ చెప్పిన మరో మాట దిమాగి నక్సల్. ఇప్పుడు ఆ పదం చుట్టూ ఎంత వైబ్రేషన్ వచ్చింది, అసలు దేశం ఎలా ఆలోచిస్తూ ఉంది, ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తే రాజకీయంలో ఏం జరుగుతుందో మనకు అర్థమైపోతుంది. పైగా ఈ ట్రెండ్ బీజేపీని ఎలాంటి పరిస్థితుల్లోకి నెడుతోంది అనే విషయాన్ని నితిన్ నబీన్ తన టీం రిక్రూట్మెంట్తో మరోసారి ప్రూవ్ చేశారు. తెలుసా మీకు ఏం చేశారో? నేను చెప్తా. వీటన్నిటికీ తోడు కాక్రోచ్ పార్టీ వైపు నుంచి అభిజిత్ దీప్కే లేటెస్ట్ గా పాప సర్టిఫికేట్ చూపిస్తారంటున్నారు చూసారా. ఈ ఛాలెంజ్ ని ముందు పెడుతున్న కొద్దీ బీజేపీ బ్యాక్ ఫుట్ లో పడుతోందేమో అనిపించే సిచ్యువేషన్స్ పెరుగుతా ఉన్నాయి. అదేంటి, ఒక పదం ప్రకంపనలు పుట్టించడం, ఇంకో పక్కన బీజేపీ బ్యాక్ ఫుట్ లో ఉందేమో అనిపించేలాగా నితిన్ నబీన్ తన టీంలో చేసిన ఒక మార్పు గురించి దేశమంతా మాట్లాడడం, ఇంకో పక్కన పాప సర్టిఫికేట్ చూపిస్తారా డిగ్రీది అని కాక్రోచ్ అడగటం, ఇలాంటి పరిణామాలన్నీ దేశానికి ఏం చెప్తున్నాయి అర్థమైందా మనకి? ఒకసారి చెక్ చేద్దాం రండి. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. ఆగస్టు 15 ప్రసంగంలో మోదీ ఒక ఇంటెన్సిటీ ఉన్న కామెంట్ చేశారు కదా. हथियारी नक्सल तो गए लेकिन दिमागी नक्सल मौके की तलाश में है. ఆయుధాలు పట్టిన నక్సల్స్ నిర్మూలించాం కానీ దిమాగి నక్సల్స్ అన్నారు కదా. ఆలోచనల నక్సల్స్ మాత్రం ఇప్పటికే ఉన్నారు, సవాళ్లు విసురుతున్నారు అన్నారు కదా. ఆ దిమాగి నక్సల్ అనే పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయాల్లోనూ ఆలోచన గల వాళ్ళలోనూ, ఏది సొంతంగా ఆలోచించగలిగి బుర్రున్న వాళ్ళలోనూ ప్రకంపనలు పుట్టిస్తా ఉంది. రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. కొన్ని రియాక్షన్స్ ఇక్కడ కోట్ చేస్తా. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం ఏమన్నారు? ఐఎమ్ ప్రౌడ్ టు బి దిమాగి నక్సల్ అని చెప్తూ ఉన్నాడు కదా ఆయన. ప్రకాష్ రాజ్ అయితే Now he has given us a title, Dimagi Naxals. They have brain. ఇప్పటికన్నా దిమాగి అంటే బుర్రన్నోళ్ళు అని ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోవడాన్ని బట్టే పరిస్థితి ఎలా ఉంది అని అర్థమైపోతా ఉంది కదా ఇప్పుడు అని అంటూ ఉన్నారు. కాక్రోచ్ ముందు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద విసిరే సవాళ్ళకి సమాధానం చెప్పండి అని. My dear friend, will you start with stopping closing government schools and focusing on children in government schools for their future? ఇలా అడుగుతూ ఉన్నారు కదా. సోషల్ మీడియాలో అయితే దట్టు మోడీకి నచ్చిన, జెన్జీ మెచ్చిన ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో అయితే దిమాగి అనే పేరుతో ఇలా ప్రత్యేకంగా పేజీలే పుట్టుకొచ్చినాయి. పుట్టుకు రాగానే కుప్పల తెప్పలుగా ఫాలోవర్స్ వస్తా ఉన్నారు. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు ఆ పేజీని. मैं अरविंद केजरीवाल आपके हिसाब से दिमागी नक्सली हूँ. చూడండి ఎంత వైబ్రేషన్ వచ్చేసిందో జనం వైపు నుంచి. అంటే ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు అయితే ఏంటి అని ఎదురు క్వశ్చన్ చేసే పరిస్థితులు ఎదురొస్తున్నట్టుగా ఉన్నాయి కదా బీజేపీకి. ఎంత ఒత్తిడి పెరుగుతూ ఉంది నాయకత్వం మీద అని చెప్పడానికి నితిన్ నబీన్ తన టీంలో చేసిన ఒక మార్పు తిరుగులేని ఎగ్జాంపుల్. తెలుసా మీకు? నితిన్ నబీన్ కొత్తగా తన టీంని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కదా 6 నెలల తర్వాత. ఇంత టైం తీసుకుంటేనే అసలు రాజకీయం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది అర్థమైపోతుంది. పైగా వసుంధరా రాజా లాంటి వాళ్ళు వాపస్ రావడం, స్మృతి ఇరానీ ఈజ్ బ్యాక్ అనడం బట్టి చూస్తే చాలా మార్పులు జరిగినాయి అని మాట్లాడుతూ ఉన్నారు అందరూ. కానీ మీ దృష్టికి వచ్చిందో లేదో, మీరు ఎక్కడన్నా చూసారో లేదో, ఈ విషయం నేను చెప్పబోతున్న విషయం మాత్రం వెరీ క్రూషియల్. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి తిరుగులేని నిదర్శనం. ఏంటది? బీజేపీ ఐటీ సెల్ బాధ్యతల నుంచి అమిత్ మాలవీయని తప్పించారు. దీపక్ మస్కీ అనే ఆయన్ని కొత్తగా ఐటీ సెల్ ఇన్ఛార్జిగా చేశారు. ఐటీ సెల్ అంటే తెలుసు కదా, బీజేపీ ఐటీ క్యాంపెయిన్స్ అయినా, కౌంటర్స్ అయినా, నేరేటివ్ అయినా కానీ బిల్డ్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి జనానికి త్రూ సోషల్ మీడియా కనెక్ట్ చేసే యంత్రాంగం. అమిత్ మాలవీయ ఆ బాధ్యతల్లో 2015 నుంచి ఉన్నారు, గత 11 ఏళ్లుగా. అంటే అధికారంలో ఉన్నన్ని రోజులు దాదాపుగా అమిత్ మాలవీయనే ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన్ని తప్పించడమే కదా, అసలు ఏ బాధ్యతలు ఇవాళ పక్కన పెట్టారు. ఎందుకు అంటే సోషల్ మీడియా విషయంలో బీజేపీ తన వ్యూహాన్ని రీఅరేంజ్ చేసుకుంటా ఉంది. ఇప్పటి వరకు అనుసరించిన వ్యూహం నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది, బ్యాక్ ఫైర్ అయ్యింది అని అంతర్మథనంలో పడుతోంది అని అర్థమవుతుంది కదా. ఇన్ఛార్జిని తప్పించడము, ఏ బాధ్యతలు ఇవ్వకపోవడం అంటే సంకేతం అదే కదా. పైగా అమిత్ మాలవీయ పనితీరు మీద ఆర్ఎస్ఎస్ కూడా ఇదిగో ఇలాంటి కామెంట్లు చేయడాన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాలో బీజేపీకి ఎదురుగాలి కొడతా ఉంది అని ఆ పార్టీ యాక్సెప్ట్ చేసినట్టు అనే మాట ఇప్పుడు గట్టిగా వినపడతా ఉంది. పైగా ఇప్పుడు వచ్చిన దీపక్ మస్కీటా డేటా అనాలిసిస్ లోను, డేటా ఓరియంటెడ్ లాజిక్
లాజిక్ని డిరైవ్ చేయడంలోనూ ఎక్స్పర్ట్ అట. అంటే ఏంటి అర్థం? ఇప్పటి వరకు డేటా బేస్డ్గా ఆర్గ్యూ చేయలేకపోయాము, అందుకే వెనకబడ్డాం అని బీజేపీ ఒక రకంగా ఒప్పుకున్నట్టే కదా. మరి ఇప్పటికైనా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడతారా? మాట్లాడే అవకాశం ఉందా? అంత బేస్ క్రియేట్ చేసుకోదగిన సబ్జెక్ట్ ఉందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ ఒకటి మాత్రం నిజం కదా, ఐటీ సెల్ ఇన్ఛార్జిని పక్కన పెట్టడం, ఆర్ఎస్ఎస్ కూడా ఆ విషయం మీద ఫోకస్ పెట్టడాన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాలో జెన్జీలో ఎలాంటి ఒపీనియన్ వచ్చింది అనే విషయం బీజేపీని టెన్షన్ పెడుతోంది అని అర్థమైపోతుంది కదా. ఆ తర్వాత బీజేపీ ఏ ఛాలెంజ్ విసిరినా, ఏ సవాల్ చేసినా, ఏ ఆరోపణ చేసినా గానీ కాక్రోచ్ తిప్పి కొడుతున్న తీరు, రాజకీయాన్ని తిరగబెడుతున్న తీరు ఇప్పుడు దేశం అంతా డిబేటబుల్ అవుతా ఉంది. లేటెస్ట్ గా అభిజిత్ దీప్కే ఏమన్నారో చూడండి. इंटरनेट पर लिख रहे हैं कि अभिजीत कभी बॉस्टन यूनिवर्सिटी गया ही नहीं है, वहां से उसकी डिग्री है ही नहीं है. ఇప్పటికీ తన డిగ్రీ గురించి, తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అంటూ ఉన్నారు కదా. ఏంటి ఆ ఛాలెంజ్? तो मैं तो अपनी डिग्री दिखा दूंगा भाई, लेकिन आपके पापा का क्या होगा? చూశారు కదా, నేను నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ చూపిస్తా, పాపో చూపిస్తారా అంటూ ఉన్నారు. అంటే చూడండి, జెన్జీ తరహాలో టాంట్ చేయడం, వెటకారం చేయడం ఉంది అందులో. నా డిగ్రీ చూపిస్తా, మీ పాపో చూపిస్తారా అని అడుగుతూ ఉండేసరికి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి? పైగా బీజేపీ వైపు నుంచి వచ్చిన విమర్శ కంటే, క్వశ్చన్ కంటే కూడా ఆ క్వశ్చన్ కి అభిజిత్ దీప్కే వేసిన ఈ పాపో కౌంటర్ పాపులర్ అయిపోతుంది. అంటే ఎలాంటి పరిస్థితి ఉంది, వేవ్ ఎటువైపు ఉంది అనేది అర్థమైపోతుంది కదా. మనం ఇప్పుడు 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి దిమాగి నక్సల్ కామెంట్, ఎదురొచ్చే పరిస్థితి. ఇంకో వైపునేమో ఐటీ సెల్ ఇన్ఛార్జిని మార్చి బ్యాక్ ఫుట్ లో ఉన్నాము అని బీజేపీ పరోక్షంగా ఒప్పుకుందా అనే డిబేట్ అన్ని వైపులా జరుగుతూ ఉంది. మరో పక్క నుంచి పాపో డిగ్రీ సర్టిఫికేట్ చూపిస్తారా అనే ఛాలెంజ్. ఈ 3 ఛాలెంజ్లకి సమాధానం చెప్పే పరిస్థితి బీజేపీకి ఉన్నదా అనే క్యూరియాసిటీ దేశం అంతా ఉంది. సోషల్ మీడియాలో అయితే ఇంకెక్కువ ఉంది. మరి దీనికి సమాధానం ఏంటి? ఛాలెంజెస్ కి బీజేపీ ఆన్సర్ ఇవ్వగలదా? నితిన్ నబీన్ టీంలో చేసిన చేంజ్ ఏం చెప్తా ఉంది? బీజేపీ బ్యాక్ ఫుట్ లో ఉంది అని ఒప్పుకున్నట్టు అనుకోవచ్చునా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. సబ్జెక్ట్ లేని వాళ్ళు, లాజిక్ తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు ఆక్రోశంతో మాట్లాడాలనుకుంటే ఒకటి మాత్రం క్లియర్, దిస్ ఈజ్ నాట్ ఎ సూటబుల్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. ఎందుకంటే కీ టాక్స్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఆలోచించగలిగిన వాళ్ళకి మాత్రమే సూటబుల్ ప్లాట్ఫామ్. అర్థమైంది కదా నేను చెప్పింది? దిస్ ఈజ్ కీ టాక్స్.